ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఈ రోజు రాష్ట్రంలో ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. వార్తల్లోని వివరాలు. వికసిత్ భారత్ నినాదంతో జాతీయ ప్రజాస్వామ్య కూటమి దేశంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట బొప్పూడిలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ 400 స్థానాలలో విజయం సాధించాలన్నది బీజేపీ ఆకాంక్ష అన్నారు. దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి ఈ ఎన్నికలు అతి ముఖ్యమని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి, జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచం మెచ్చిన నేతగా నరేంద్ర మోదీ నిలిచారని అన్నారు. అంతకుముందు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి వచ్చిన మోదీకి ఘన స్వాగతం లభించింది. हमारा एनडीए गठबंधन रीजनल एस्पिरेशंस और नेशनल प्रोग्रेस दोनों को साथ लेकर चलता है. इस चुनाव में बीजेपी के सहयोग हमारे साथी लगातार बढ़ रहे हैं. एनडीए की ताकत बढ़ रही है. एनडीए का लक्ष्य है विकसित भारत के लिए వికసిత్ ఆంధ్రప్రదేశ్ కా నిర్మాణ్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈరోజు జిల్లాల వారీగా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర కార్యాలయానికి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికను పంపాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. సి విజిల్కి వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు 6,23,092 మంది విద్యార్థులు హాజరవుతున్నారని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. వీరితో పాటు గతంలో పరీక్ష ఫెయిల్ అయిన దాదాపు 1,00,000 మంది విద్యార్థులు కూడా ఈసారి పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఈ రోజు ప్రశాంతంగా జరిగింది. మొత్తం 301 పరీక్షా కేంద్రాల్లో 1,48,881 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ 2 పరీక్షను నిర్వహించారు. కాగా విజయనగరం జిల్లాలో వివిధ పరీక్షా కేంద్రాల్లో ఈ రోజు నిర్వహించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎం దీపిక పర్యవేక్షించారు. విశాఖలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ని కట్టుదిట్టంగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 114 సెక్షన్ని అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తరగతుల నిర్వహణతో పాటుగా తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరుబయట, చెట్ల కింద తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం ముగింపు రోజు వరకు ఇదే తరహాలో కొనసాగించాలని అధికారులు నిర్దేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రోజువారీ నివేదికలను ప్రధాన ఎన్నికల కార్యాలయానికి అధికారులు అందజేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్లో ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను జిల్లాలో ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు. భీమవరంలో కలెక్టర్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలకు గాను మొత్తం ఓటర్లు 14,61,337 మంది ఉన్నారని తెలిపారు. ఇందులో మహిళా ఓటర్లు 7,44,308 మంది, పురుషులు 7,16,956 మంది ఉన్నారని వివరించారు.
జిల్లాలో మొత్తం 1,463 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 350లను గుర్తించామన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలోని జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతంలో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ను రేపు భారత వైమానిక దళం అధికారులు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కొరిసపాడు మండలం పిచ్చికలగుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ట్రయల్ రన్ జరగనున్న నేపథ్యంలో సుమారు 528 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. 2023 ఖరీఫ్లో 448 మండలాలలో తీవ్ర వర్షాభావం ఏర్పడగా 103 కరువు మండలాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 2023-24 రబీ సీజన్ కింద మరో 87 కరువు మండలాలను ప్రకటించింది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 63 తీవ్రమైన కరువు మండలాలుగా, 24 ఒక మోస్తరు కరువు మండలాలుగా గుర్తించింది. నోటిఫై చేసే కరువు మండలాల్లో మున్సిపల్ పట్టణ ప్రాంతాలు, నీటి వనరులకు గ్యారంటీ ఉన్న ప్రాంతాలను తొలగించి నిర్దిష్ట ప్రాంతాలను గుర్తిస్తూ కలెక్టర్లు జిల్లా గెజెట్లు ప్రకటిస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలో తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. అదేవిధంగా ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలానీ సామూన్ కోరారు. కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ రోజు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యవహరించాల్సిన తీరు గురించి ఈ సందర్భంగా వివరించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజు 13,14,000 రూపాయలను సీఎం సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేశారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న కారణంగా జిల్లా కలెక్టరేట్, డివిజన్, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమలలో ఈ రోజు టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో శ్రీవారి దర్శనం కలుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 74,351 మంది భక్తులు దర్శించుకోగా భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.04 కోట్లు వచ్చిందని అధికారులు వివరించారు. విశాఖలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సింహాచలం ఆలయంలో ఈ రోజు ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైనట్లుగా పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఈ రోజు రాష్ట్రంలో ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో రేపటి నుండి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.